సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన రాజకీయం కోసం తిరుమల శ్రీవారిని టీటీడీ పణంగా పెట్టారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టు మీద కూడా నమ్మకం లేదని, అందుకే వన్ మెన్ కమిటీ వేసి తనకు కావాల్సినట్టు రిపోర్టు తెచ్చుకోవాలని చూస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. లడ్డూపై విష ప్రచారం చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండలిలో చర్చకు టీడీపీ బ్యాచ్ భయపడుతోందని, ఎన్ని డైవర్షన్ రాజకీయాలు చేసినా జనానికి వాస్తవాలు తెలిసిపోయన్నారు. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశాలని స్వాతంత్రం ముందు గాని స్వాతంత్రం వచ్చిన తర్వాత గాని ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఎప్పుడు కూడా ఓ పక్క రాజకీయ స్వలాభాల కోసం, మరో పక్క తన ఆర్థిక ప్రయోజనాలని కాపాడుకోవడం కోసం దేవుణ్ణి కూడా పణంగా పెట్టినటువంటి వైనాన్ని చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా చూడాల. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా గడిచిన 20 నెలలుగా ఈ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి వారిని, తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ చేయకపోయినా, ఏ ఒక్కరు కూడా అనుమానాలను వ్యక్తం చేయకపోయినా, తనంతటగా తనే తిరుపతి లడ్డులో గొడ్డు కొవ్వుందని, పంది కొవ్వుందని, చేప నూనెందని, లడ్డులన్నీ కూడా కలుషితమైపోయాయన్న రీతిలో ప్రచారానికి ఒడిగొట్టినటువంటి వైనాన్ని ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఇవాళ సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. అసలు ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఇక్కడ ఇవాళ శాసన మండలిలో మేమేమడుగుతా ఉన్నాం, ఇందాపూర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏదైతే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి ఇచ్చారో దాని మీద చర్చ జరగాలని చెప్పి 4 రోజుల పాటు వాయిదాల తీర్మానం మేము ఇచ్చాం. చైర్మన్ గారి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటారు.